Hi friends, welcome to my channel Dear Anjali 24. This is Anjali Mahananda. సో ఇవాళ దివ్య గారు ఆల్రెడీ ఆట స్టార్ట్ చేసేసారనమాట. మామూలుగా కాదు, బిగ్ బాస్ దివ్యాని పిలిచి ఏం చెప్పారంటే, ఇప్పుడు 13 మెంబర్స్ ఉన్నారు కదా, 13 మెంబర్స్ నుంచి 13 నుంచి 1 వరకు మీరు ర్యాంకింగ్ ఇవ్వాలి అని చెప్పి బిగ్ బాస్ దివ్యాని అడగడం జరిగింది. దివ్య గారు ఇచ్చిన అనలైజ్ ఎంత బాగా అనిపించిందంటే, నిజంగా నచ్చిన వాళ్ళకి, ఆ కంటెస్టెంట్స్ నచ్చిన వాళ్ళకి కరెక్ట్గా ఇచ్చారనిపిస్తుంది. లేదు అంటే మాత్రం నేనేం చేయలేను. బట్ దివ్య గారు చాలా బాగా అనలైజ్ చేశారు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ఎందుకంటే అగ్ని పరీక్ష నుంచి దివ్యాని చూస్తున్నాము. ప్రతిసారి ఆమె నేను మాట్లాడటం ఎక్కడ స్టార్ట్ చేయాలో తెలుసు, ఎక్కడ స్టాప్ చేయాలో కూడా తెలుసు అని చాలా క్లియర్గా ఉన్న పర్సన్స్లో ఆవిడొకరు. దాన్ని ఓవర్ కాన్ఫిడెన్స్ అనాలా, లేదా ఆవిడ పర్సనాలిటీనే అంతా అనేది నెక్స్ట్ ఈ వీక్స్లో చూడొచ్చు. బట్ ఇవాల్టి సంగతి మాత్రం చెప్తున్నాను. ఫస్ట్ అయితే ఆవిడ 13th ప్లేస్లో ఫ్లోరా గారిని నించోపెట్టారు. ఎందుకు అంటే ఆవిడ ఈ 2 వీక్స్ మనం కూడా చూస్తున్నాము, డూ ఈట్ 5 స్టార్ డూ నథింగ్ అన్నట్టుగా చాలామంది మీమ్స్ కూడా వచ్చేసాయి. సో అలా ఆవిడ చాలా చక్కగా సేవ్ అయ్యారు 2 వీక్స్. ఈ వీక్ హైలైట్ ఏంటి అంటే ఆమె పెద్దగా ఆడకుండానే ఆవిడ సేవ్ అయిపోయారు. నిజంగా నాకు చాలా ఇష్టమైన కంటెస్టెంట్ ఆవిడ. మంచిగా ఆడకపోయినా కూడా చాలా ఏమంటారు, ఇన్నోసెంట్ అండ్ జెన్యున్ పర్సన్. ఇప్పటి వరకు ఆవిడకి అవకాశం రాలేదనే చెప్పుకోవాలి. బట్ నిన్న ఆడిన ఒక గేమ్లో ఆవిడ ఆడాల్సిన రీతిలో ఆవిడ ఆడారు. సో ఫస్ట్ 13th ప్లేస్లో ఫ్లోరా గారు, 12th ప్లేస్లో రామ్ రాథోడ్ని నించోబెట్టారు. అదే రీజన్తో ఏంటి అంటే, మొన్న ఆడిన గేమ్లో మనం చూసాము, రీతు తన బొమ్మలన్నీ తీసుకుంటున్నా కూడా రామ్ రాథోడ్ కామ్గా ఉండిపోవడం అనేది ఆడియన్స్గా నాకు కూడా నచ్చలేదు. తర్వాత వాళ్ళు ఏం డిసైడ్ చేసుకున్నారా, లేకపోతే వాళ్ళు కలిసి మాట్లాడుకున్నారా అనేది పక్కన పెడితే, గేమ్ పరంగా వస్తే అలా నించోవడం కరెక్ట్ కాదు. అండ్ చాలా ప్లేసెస్లో కూడా రామ్ రాథోడ్ కామ్గానే ఉంటున్నాడు. గ్రూప్ డిస్కషన్స్లో కూడా నాకు సంబంధం లేదు, వాళ్ళు ఏం డిసైడ్ అయితే దానికి నేను రెడీ అన్నట్టుగా తన డెసిషన్ అనేది పెట్టట్లేదు, పాయింట్లో మాట్లాడట్లేదు. సో దానివల్ల రామ్ రాథోడ్ని 12th ప్లేస్లో పెట్టారు. నాకైతే కరెక్ట్ అని అనిపించింది. నెక్స్ట్ 11th ప్లేస్కి వచ్చేసరికి కళ్యాణ్. నిజంగానే కళ్యాణ్ అసలు ఆయన నిన్న నేను చెప్పిన ఎపిసోడ్లో చెప్పినట్టుగా కళ్యాణ్ ఓదార్పు యాత్ర తప్పితే ఇంకేమీ చెయ్యట్లేదు అనేది నా ఇంటెన్షన్. ఓదార్పు యాత్ర మాత్రమే చేస్తున్నాడు. అతను ఒక సోల్జర్ ఎలా ఉండాలి, ఒక ఫైట్ వారు అతన్ని చూసుకొని ఉన్నవాళ్ళు ఇన్స్పిరేషన్గా ఉండాల్సింది పోయి, ఈ అబ్బాయి ఎవరు ఏడిస్తే, ముఖ్యంగా అమ్మాయిలు, అందులో రీతు, ఈ మధ్య మళ్ళీ స్టార్ట్ అయింది తనుజ, అలాగే ప్రియా, ఎవరు ఏడ్చినా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఓదార్చడం ఓకే, మంచిదే. ఎవరైనా బాధపడేటప్పుడు ఒక షోల్డర్ ఇవ్వడం కరెక్టే. బట్ అక్కడికి వెళ్ళింది కేవలం అందుకే కాదు కదా, అన్నిట్లలో ఉండాలి అనేది బిగ్ బాస్ ఒక హౌస్ యొక్క ముఖ్య విషయం, అందరికీ తెలిసిన విషయమే. సో అందుకని తనకి 11th ప్లేస్లో పెట్టింది. 10th ప్లేస్లోకి వస్తే శ్రీజ అని పెట్టింది. చాలా నిన్ననే చెప్పారు ఆవిడ, నాకు ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారు, లేదా నెగిటివ్ వైబ్ ఎవరైనా ఉన్నారు అంటే అది శ్రీజ అని చెప్పి చెప్పడం మనం నిన్ననే చూసాము. నిజంగా చాలా మందికి కూడా ఇరిటేట్ అనిపిస్తుంది. అగ్నిసాక్షిలోకి వచ్చినప్పుడు ఈ అమ్మాయి విన్నర్ అని చెప్పేసి అనుకున్నాము. అంటే స్టార్టింగ్ వచ్చినప్పుడు ఇరిటేట్ అయిన తర్వాత తను ఆడే గేమ్ బాగుంది అనిపించింది, అగ్ని పరీక్ష టైంలో, ఆ టైంలో. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా టూ మచ్, అసలు నా కన్నా తోపు ఇంకెవరు లేరు, అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ కన్నా మించి ఏదైనా ఉంది అంటే అది శ్రీజ. సో తనకి 10th పొజిషన్ ఇచ్చారు. తర్వాత 9th పొజిషన్కి వచ్చేసరికి మన హరీష్ గారికి ఇచ్చారు. హరీష్ గారు ఏంటంటే ఇప్పటి వరకు ఆయన ఆట పెద్దగా కనిపించలేదు. ప్రతి చోట ఆర్గ్యుమెంట్స్ అంటే ఆయన జెన్యున్గానే ఉన్నారు ఫ్రాంక్గా చెప్పాలంటే. బట్ కొంతమందికి అది నచ్చట్లేదు. అండ్ అతని ఆట తీరు ఇంకా ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి అది చాలా తక్కువనే అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన అది కాదు. ఎందుకంటే అగ్ని పరీక్ష టైంలో అతను ఎలా ఉన్నారో, ఆయన వాయిస్ ఎలా ఇచ్చారు, అందరూ దృష్టిలో ఆయన ఒక పెద్ద విలన్ లాగా, ఒక సైకోలాగా కనిపించారు. బట్ అది ఇక్కడ హౌస్లో కనిపించారు. అంటే సైకో అవ్వాలని కాదు, బట్ ఆట తీరు ఇది కాదు, ఇంకేదో ఉంది అనేది ఆమె ఉద్దేశం, అట్లా మన ఆడియన్స్ ఉద్దేశం కూడా అని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ వస్తే ప్రియా గారికి కూడా సేమ్ అదే చెప్పారు. ఆవిడ మాట్లాడుతుంది కానీ
కరెక్ట్ పాయింట్స్ పెట్టట్లేదు. సో మీరు ఇంకా సస్టైన్ అవ్వాలంటే ఇంకాస్త బాగా ఆడాలి అనేది తన ఇంటెన్షన్. సో ప్రియా గారిని పెట్టారు. నెక్స్ట్ 7th ప్లేస్లోకి రీతు చౌదరిని పెట్టారు. రీతు చౌదరి ఏంటంటే బాగానే ఆడుతుంది, బాగానే తీసుకుంటుంది, బట్ ఇంకొకరి కోసం స్టాండ్ తీసుకునే టైంలో నీది పోతుంది. ఇంకొకరి కోసం ఆడుతూ నీ ఆట నువ్వు పోగొట్టుకుంటున్నావు. ఆడే విధానం అయితే బాగానే ఉంది, బట్ ఇంకాస్త ఆడాలి అనేది తన ఇంటెన్షన్. అండ్ తర్వాత 6th ప్లేస్లోకి వస్తే తనుజ గారికి కూడా అదే చెప్పారు. ఇప్పటి వరకు మీరు బాగానే ఆడారు, అంతా బాగానే ఉంది, కానీ ఇంకాస్త ఆడాలి అనే ఉద్దేశంతో తనుజ గారికి పెట్టారు. నెక్స్ట్కి వస్తే 5th ప్లేస్ రీతు తర్వాత 6th ప్లేస్ సుమన్ శెట్టి గారు కూడాను స్టాండ్ తీసుకోవట్లేదు. ఆయన ఆడుతున్నారు, బట్ అతను పెద్దగా ఓన్ డెసిషన్స్ తీసుకోవట్లేదు. సో ఆయన ఇంకాస్త ఓన్గా ఆడితే బాగుంటుంది. ఎవరైనా ఒక డెసిషన్ చెప్పారు అంటే దానికి ఓకే అనేస్తున్నారు, బట్ మీ ఓన్ పాయింట్స్ అని పెట్టట్లేదు అనేది ఈవిడ ఇంటెన్షన్. సో సుమన్ శెట్టి గారు 6th ప్లేస్లో ఉన్నారు. తనుజ గారు సేమ్ ఇలానే తన ఆట తీరు ఇంకాస్త కనపడాలి, చాలా ఇన్నోసెంట్గా, చాలా జెన్యూన్గా అంతా బాగానే ఉంది, బట్ ఇంకాస్త ఉండాలి. వాయిస్ ఎక్కడ రేస్ చేయాలో అక్కడే రేస్ చేయాలి అనేది ఈమె ఇంటెన్షన్ అనమాట. సో తనుజ 5th ప్లేస్లో ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసరికి డెమాన్ పవన్ 4th ప్లేస్లో ఉన్నాడు. డెమాన్ పవన్ ఏంటి అంటే తనకి 4th ప్లేస్ ఇవ్వడానికి గల కారణం ఏంటి అంటే తన కెప్టెన్సీ టాస్క్లో రీతు హెల్ప్ చేసిన, అంటే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అక్కడ వాళ్ళు ఒప్పుకోకపోయినా ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో రీతు ఎంతో కొంత హెల్ప్ చేసినా కూడా ఆ కెప్టెన్సీ అనేది రద్దు చేసేసి మళ్ళీ రివోక్ చేసిన తర్వాత కూడా వీకెండ్లో అతను మళ్ళీ టైర్ గేమ్లో ఆడి తనకి తాను నేను ఆడి గెలవగలను అని ప్రూవ్ చేసుకున్నాడు. హ్యాట్స్ ఆఫ్. సో ఆ విధంగా నువ్వు ఆడితే గెలవగలవు. అండ్ నిన్న ఎవరైతే ఏమంటారు నామినేషన్స్లో ఉన్నారో అందులో ఒకరిని సేవ్ చేయాలి అన్నప్పుడు తన కోసం మాట్లాడిన రీతుని కాకుండా తన టీంలో ఉన్నటువంటి శ్రీజని సేవ్ చేయడం అనేది కరెక్ట్ డెసిషన్. ఎందుకంటే ఫ్రెండ్షిప్పే, సేవింగే, దేనికి ఇవ్వాల్సిన వాల్యూ దానికి ఇచ్చావు అని చెప్పేసి చెప్పడం మాత్రం నిజంగా కరెక్టే. పవన్ మాత్రం ఆ విషయంలో తన గేమ్ ప్లాన్ మార్చాడు, బాగా ఆడుతున్నాడనే చెప్పాలి. నెక్స్ట్కి వస్తే 3rd పొజిషన్లో ఉన్నారు మన సంజన గారు చాలా మందికి ఫేవరెట్ అయిపోయారు, చాలా మంది ఆడియన్స్కి కూడా ఫేవరెట్ అయిపోయారు. బట్ నాకు నచ్చింది ఏంటి అంటే ఏదైనా అతి చేస్తే బాగోదు అని నాకు అనిపించింది. అండ్ ఆవిడ రోజు అదే ఏదో ఒక్కసారి చేస్తే బాగుంటుంది, ఫన్నీగా ఉంటుంది, చూడటానికి కూడా బాగుంటుంది, నవ్వుకోవటానికి కూడా బాగుంటుంది, కానీ ప్రతిసారి అదే పని చేయడం కరెక్ట్ కాదు. ఈ మాట ఎందుకు చెప్పానో నెక్స్ట్ మళ్ళీ చెప్తా. సో సంజన గారిని 3rd ప్లేస్లో పెట్టారు. 3rd ప్లేస్ ఎందుకు అంటే ఇప్పటి వరకు గేమ్ చేంజర్ సంజన గారు. ఇప్పటి వరకు హౌస్ ఇంత యాక్టివ్గా ఉందంటే కూడా కారణం సంజన గారు, అది నేను కూడా ఒప్పుకుంటాను. అండ్ ఆమెకి 3rd ప్లేస్ ఇచ్చారు. ఆమె ఎవరికైనా ఇక్కడ బయట ఉన్న వాళ్ళకి చాలా మందికి ఫేవరెట్ కంటెస్టెంట్, అట్ ద సేమ్ టైం హౌస్లో కూడా కొంతమందికి ఆవిడ ఫేవరెట్. సో ఆమె మాట్లాడే విధానం కూడా చాలా జెన్యూన్ ఉంటుంది, ఏమైనా చేసేస్తుంది, వెంటనే ఒప్పుకుంటుంది, ఆ మాట మీద స్టిక్ ఆన్ అయి ఉంటారు అనేది ఈమె ఇంటెన్షన్. అండ్ నెక్స్ట్ 2nd పొజిషన్లోకి వచ్చేసారు ఇమాన్యుయల్ ఏంటంటే చాలా జెన్యున్గా ఉన్నాడు ఈ అబ్బాయి కూడా. అండ్ తన ఇప్పటి వరకు ఆడిన టాస్క్లు ఎలా ఆడాడు అంటే ఫస్ట్ స్టార్టింగ్లో ఇతను ఆడలేడు అని అనుకున్నాం, నేను కూడా అనుకున్నా ఈయన ఏం ఆడతాడు అంటే, తప్పుగా అనుకోవద్దు, అంటే ఆయన బాడీ లైక్ ఆ హెవీ బాడీతో ఆయన ఆడలేడు అనుకున్నాం. కానీ 2-3 టాస్క్లు ఆడిన తీరు చూస్తే మామూలుగా లేదు. ఆ కలర్ పూసుకునే ఆట కావచ్చు, మొన్న టైర్ ఆట కావచ్చు, చాలా బాగా ఆడాడు. సో ఆట విషయానికి వస్తే చాలా బాగా ఆడాడు. మాట విషయంలో కూడా ఎక్కడ తడబడకుండా లైక్ కామెడీ ఉంది, హ్యూమర్ ఉంది, కాన్సెప్ట్ ఉంది, ఆట ఉంది, ప్రతిదీ ఉంది నాకైతే అనిపించింది. అండ్ తను 2nd ప్లేస్లోకి ఉన్నాడు. మంచిగానే ఈవిడ అనలైజ్ చేశారు. సో నెక్స్ట్ 1st పొజిషన్లోకి వచ్చేసారు మన భరణి గారు. ఈ సీజన్లో మరొక శివాజీ గారు అనొచ్చు. ఆయన కూడా ఆ సీజన్లో ఉన్నప్పుడు డూ నథింగ్ అండ్ విన్ అన్నట్టుగా చేశారు. బట్ ఈ సీజన్లో భరణి గారు శివాజీ గారితో పోల్చుకుంటూ ఒక మెట్టు పైనే ఉన్నారు. ఎందుకంటే టాస్క్లు కూడా ఆయన చాలా బాగా ఆడతారు, అందరికీ తెలిసిన విషయమే. ఆయన ఒక స్పోర్ట్స్ పర్సన్. అండ్ ప్రతి దాంట్లో కూడా అన్నిట్లలో సిల్లీగా వెళ్ళిపోయి ఆర్గ్యూ చేయకుండా ఫస్ట్ వీక్లో మాత్రమే ఏంటినా అనిపించారు. బట్ అదర్వైజ్ అన్ని వీక్స్లో చాలా బాగున్నారు, చాలా మంచిగా ఆడారు. బట్ ఆయన తప్పు లేనప్పుడు ఆయన వాయిస్ రేస్ చేయాలి అని నాకు అనిపించింది. మీకు కూడా అనిపిస్తే కమెంట్ చేయండి. సో ఇది ఇలా జరిగిందండి, చాలా బాగా చెప్పారు. ఆ తర్వాత
నెక్స్ట్ వస్తే ఈమె నేను డ్రెస్ చేంజ్ చేసుకోవచ్చా అని చెప్పి లోపలికి వెళ్ళేటప్పటికి నిన్ననే ఈమె బట్టలన్నీ దొంగతనం చేసేసి పక్కన పెట్టేశారు. అది నిన్న చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఎవరు అంటే మళ్ళీ సంజన గారు అండ్ టీమ్ అనాలి ఈసారి. ఎందుకు అంటే ఆవిడ ఒక టీంని ఏర్పాటు చేసుకున్నారు ఈరోజు, సింగిల్గా చేయకుండా. ఎందుకంటే బట్టలన్నీ క్యారీ చేయాలి కదా. సో ఈవిడ వచ్చి నేను బట్టలు చేంజ్ చేసుకున్నా అనే టైంకి ఆమె ర్యాక్ మొత్తం ఫుల్ ఖాళీగా ఉంది. ఏమైందని వెతుక్కుంటూ సంజన గారి దగ్గరికే వచ్చింది. నేను అనుకున్నా మళ్ళీ సంజన గారి దగ్గరికి వచ్చింది ఏంటా అని చూస్తే మళ్ళీ నేను రివైండ్ చేసి చూశాను. అప్పుడు సంజన గారే తీశారు అని తర్వాత అర్థమైంది. సో ఆమె వెతుకుతూ ఇది కరెక్ట్ కాదు, సరే ఈ వీక్ అంతా ఉండిపోవాలన్నా ఈ డ్రెస్తో నేను ఉండిపోతా, నాకేం పర్లేదు, బట్ ఎవరు తీశారనే తెలిస్తే బాగుంటుందని ఫుల్ ప్రిపేర్డ్ ఉంది ఈవిడ. ఎందుకంటే 2 weeks చూసి వచ్చింది కదా, దేనిలో వాయిస్ రేస్ చేయాలి, దేనిలో చేయకూడదు అని ఫుల్ ప్రిపేర్డ్గా వచ్చినట్టుంది మన దివ్య. సో వెంటనే ఏమంటారు, ప్రియా వచ్చి సంజన గారు ఎవరో కొంతమంది తీసి ఎక్కడో పెట్టినట్టున్నారండి, నాకైతే తెలీదు అని చెప్పేసి ప్రియా చెప్పింది. ఆ తర్వాత వెంటనే మన హరీష్ గారు ఒక చిన్న క్లూ ఇచ్చారు ఆవిడకి. థర్మాకోల్ బాల్స్ తీసుకొచ్చి కళ్యాణ్ తీసుకొచ్చాడు. కళ్యాణ్ తీసుకొచ్చిన తర్వాత ఆమె మొత్తం మళ్ళీ హౌస్ అంతా వెతుకుతూ బాత్రూమ్ దగ్గర వెతికి అన్నీ చేసి అక్కడికి వెళ్ళిన తర్వాత హరీష్ గారు బీమ్ బ్యాగ్ జిప్ ఓపెన్ చేసి చూస్తే మొత్తం ఆమె బట్టలు అందులో ఉన్నాయన్నమాట. బీమ్ బ్యాగ్ అనగానే నాకైతే చాలా, నిజంగా నేనైతే చాలా కోప్పడతాను ఆ ప్లేస్లో ఉంటే. ఎందుకంటే ఆ బీమ్ బ్యాగ్స్లో ఉన్న బాల్స్ ఏవైతే ఉన్న థర్మాకోల్ బాల్స్ ఆ బట్టల్లోకి వెళ్ళిపోయిన తర్వాత అవి క్లీన్ చేసుకోవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది, చాలా చిరాగ్గా కూడా అనిపిస్తుంది. ఈమె బట్టలు అన్నీ తీసుకెళ్ళి అందులో పెట్టారు. నిజంగా హరీష్ గారు అన్నారు ఏదో చేస్తుండడం నేనైతే చూశానండి, సంజన గారు శ్రీజ ఎవరెవరో ఉన్నట్టున్నారు అని చెప్పి హరీష్ గారు చెప్పేశారు. అయితే శ్రీజ వెంటనే దివ్య గారు వచ్చి ఆ బట్టలన్నీ తీసుకొని అంతా బాగానే ఉందండి, ఓకే పెట్టారు కాదని లేదు, బట్ నా వీకెండ్ డ్రెస్ కూడా ఇందులో ఉంది, వీకెండ్ డ్రెస్ మళ్ళీ నాకు రాదు కదా అని చాలా బాధపడుతూ తీసుకున్న తర్వాత ఎప్పుడైతే ఈ డిస్కషన్ వచ్చిందో వెంటనే భరణి గారికి తెలిసింది ఈ టీంలో ఇమ్మాన్యుయల్ ఉన్నాడనగానే భరణి గారు చాలా అంటే చాలా బాధపడ్డారు. ఇమ్మాన్యుయల్ ఇలాంటి పని చేస్తాడు, ఇలాంటి ఒక టీంలో ఉంటాడని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకున్నాడు అని చాలా బాధపడ్డాడు. తర్వాత కట్ చేస్తే వీళ్ళందరూ కలిసి ఎవరెవరు, శ్రీజ, ఏం పేరు ఈవిడ పేరు, సంజన మెయిన్ లీడరు, తర్వాత ఇమ్మాన్యుయల్ చూశాడు, అక్కడ పెట్టడం చూశాడు ఇమ్మాన్యుయల్. అట్ ద సేమ్ టైం వెనకాతల రామ్ రాథోడ్ వస్తూ ఉంటే మనకు ఎందుకు లేరా అన్నట్టు ఇటు వచ్చేసారంట. తర్వాత ఇమ్మాన్యుయల్ దివ్య గారికి ఎక్స్ప్లెయిన్ చేయడం మనం వింటాం. ఏంటి అంటే అక్కడ నిజంగా మీ బట్టలన్నీ ఉన్నాయని నాకు తెలియదండి, జస్ట్ ఏవో కాస్మెటిక్స్ అనుకున్నాను, ఏదో పెడుతున్నామని చెప్పారు, నేను వద్దు అని చెప్పకపోవడం నా తప్పే, సారీ అనేసి ఈ అబ్బాయి ఆమె దగ్గర కన్ఫ్యూస్ అవుతాడు. ఆవిడ కూడా పెద్దగా ఏం పట్టించుకోదు. వెంటనే హరీష్ గారు అండ్ అక్కడ రీతు గారు గొడవ పడుతూ ఉంటారు, మీకెందుకు, మీరు చూసారంటే ఇదేంటిది సిల్లీగా పిచ్చ చేష్టలు, చాలా చిరాగ్గా అన్నట్టుగా మన హరీష్ గారు ఇలాంటివి ఏమో ఒప్పుకోరు, మనకి తెలిసిన విషయమే, అంటే మీకేమైంది అన్నట్టుగా రీతు మాట్లాడింది, నేను చేయడం మీరు చూసారా అనేసి. వెంటనే దివ్య ఏమన్నారంటే ఓకే 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 సైలెంట్ అయిపోండి, ఎవరు పెట్టారో తెలియాలి అనుకున్నాను అంతే, నా బట్టలు నాకు దొరికేసాయి, నాకైతే ఏ ప్రాబ్లం లేదు, మీరు గొడవ పడొద్దు అని చెప్పి ఆవిడ అన్న తర్వాత ఇంకా వీళ్ళకేంటి ప్రాబ్లం, వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్కి వస్తే ఇప్పుడు ఎవరైతే ఇందాక 13-1 అనేసి చాలా ఆవిడ ర్యాంకింగ్ పెట్టారో వాళ్ళల్లో 5 మెంబర్స్కి కెప్టెన్సీ టాస్క్ ఆడే అర్హత ఉంటుంది. అందులో ప్రియా గారే ఇప్పుడు ఎవరైతే 7 మెంబర్స్ ఉన్నారో 7-1 వాళ్ళల్లో 5 మెంబర్స్ని దివ్య గారే సెలెక్ట్ చేయాలి. అందులో ఆమె కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఆ ప్లేస్లో దివ్య గారు, భరణి గారు, ఇమ్మాన్యుయల్ గారు, తనూజ అండ్ రీతు, మొత్తం ఈ 5 మెంబర్స్ అనమాట. ఏంటంటే వాళ్ళు జాకెట్స్ వేసుకుంటారు, ప్రతి సీజన్లో ఉన్న గేమ్సే, ఈసారి గేమ్స్ అన్నీ కూడా ప్రతి సీజన్లో లాస్ట్ సీజన్లో ఉన్నవే పెట్టారు, పెద్దగా కొత్తగా అయితే నాకేం అనిపించలేదు. సో వాళ్ళు జాకెట్స్ వేసుకుంటారు, బాల్స్ వీళ్ళు సుమన్ శెట్టి కూడా ఉన్నారు. సో వీళ్ళు జాకెట్స్ వేసుకుంటారు, బాల్స్ ఏమో ఈ ఉన్న వాళ్ళందరూ విసిరాలి. అందులో ఎవరు అంటే రెడ్ సీడ్ ఉన్న వాళ్ళు నిన్న మనం ఒక గేమ్ మొన్న చూసాం కదా, ఒక ట్రీలో యాపిల్స్ పెట్టారు, యాపిల్స్ పెట్టిన తర్వాత ఆ యాపిల్స్లో రెడ్ సీడ్ ఉన్న వాళ్ళు ఒక టీము, బ్లాక్ సీడ్ ఉన్న వాళ్ళు ఒక టీము, బ్లూ సీడ్ ఉన్న వాళ్ళు ఒక టీం. బ్లూ సీడ్ ఉన్న వాళ్ళకేమో హౌస్ వాళ్ళ ఇంటి నుంచి న్యూస్ వచ్చింది, అయిపోయింది. నెక్స్ట్
సారీ. సో ఇప్పుడు కెప్టెన్సీ టాస్క్ ఏంటి అంటే ఇందాక 13-1 అని పెట్టారు కదా మన దివ్య గారు. ఇప్పుడు ఏం చెప్పారు బిగ్ బాస్, 7-1లో వాళ్ళు కెప్టెన్సీ టాస్క్కి అర్హులు. ఓకే, అందులో ఎవరినైనా మళ్ళీ దివ్య గారే సెలెక్ట్ చేసుకోవాలి. సో దివ్య గారు కూడా అందులో అర్హత కలిగి ఉన్నారని చెప్పేసి బిగ్ బాస్ చెప్పారు. సో ఫస్ట్ పేరు ఆమె చెప్పుకుంది, సెకండ్ సుమన్ శెట్టి, థర్డ్ తనుజ, తర్వాత పవన్ ఆల్రెడీ కెప్టెన్సీలో ఉన్నాడు కాబట్టి పవన్ని తీసుకోలేదు. నెక్స్ట్ ఇమాన్యుయల్, భరణి, వీళ్ళు మాత్రమే తీసుకున్నారు. తీసుకున్న తర్వాత సంజన గారు ఆల్రెడీ కెప్టెన్ అయ్యారు కాబట్టి సంజన గారిని కూడా తీసుకోలేదు. రీతు వెంటనే డిఫెండ్ చేసింది, ఎందుకు వై నాట్ మీ అని చెప్పి. ఒకవేళ నువ్వు వచ్చావు అంటే క్షణం కూడా ఆలోచించవు అంటే ఉన్న వాళ్ళు కనీసం కొన్ని సెకండ్స్ ఆలోచిస్తారు నన్ను తోసేయటానికి, బట్ నువ్వు మాత్రం కనీసం ఆలోచించకుండా నన్నే ఫస్ట్ తోసేస్తావు. సో నన్ను తోసే వాళ్ళని నేనెందుకు సెలెక్ట్ చేసుకుంటాను, ఆటోమేటిక్గా ఆబ్వియస్లీ నేనే గెలవాలనుకుంటాను కదా, సో అందుకని నేను సెలెక్ట్ చేయట్లేదు అని చాలా క్లియర్గా చెప్పేసింది. సో వీళ్ళ 5 ఆ జాకెట్స్ ఉంటాయి కదా, ప్రతి సీజన్లో ఉన్న గేమే ఇది. ఈ సీజన్ ఏంటో ఏ గేమ్ కూడా కొత్తగా అనిపించట్లేదు, ఇంతకు ముందు ఉన్న గేమ్స్ లాగానే అనిపిస్తున్నాయి. సో యాజ్ యూజువల్ ఆ గేమ్ ఉంటుంది కదా, లైక్ ప్లాస్టర్ టైప్ ఉంటుంది, ఆ బాల్స్ అనమాట ఉన్న వాళ్ళందరూ ఇసురుతారు. ఇసిరిన తర్వాత ఎంతమందికి ఎక్కువ బాల్స్ ఉంటారో వాళ్ళు అవుట్ ఆఫ్ ది గేమ్. సో వీళ్ళు ఆడుతున్నారు, ఉన్న వాళ్ళంతా ఇసురుతున్నారు. సంచాలక్గా కళ్యాణ్ ఉన్నాడు, కళ్యాణ్ కూడా బాల్స్ వేయొచ్చు అనేది రూల్ అనమాట. ఒక మార్జిన్ ఉంటుంది, ఆ మార్జిన్ బయట నుంచే ఇస్రాలనేది రూల్. సో యాజ్ ఫర్ రూల్ అందరూ బాగానే ఫాలో అవుతూ ఆడుతూ ఉంటారు, బాల్స్ వేస్తూ ఉంటారు. ఆ తర్వాత రీతు లైన్ క్రాస్ వేయటం వల్ల రీతు అవుట్ ఆఫ్ గేమ్ ఎలిమినేట్ అయిపోతుంది ఫస్ట్లోనే. ఆ తర్వాత ఫస్ట్ ఎలిమినేట్ అయింది అంటే ఎలిమినేట్ కాదు, గేమ్ నుంచి బయటకు వచ్చింది సుమన్ శెట్టి గారు. ఆయన మీద చాలా ఎక్కువ బాల్స్ పడిపోతాయి. సుమన్ శెట్టి గారు ఎక్కువగా, సుమన్ శెట్టి, భరణి గారు, తనుజ కాదు, మన ఏం పేరు అమ్మాయి పేరు, వీళ్ళ మీద మాత్రమే ఎక్కువ బాల్స్ పడ్డాయి. తనుజ అండ్ ఇమాన్యుయల్ వెనకాలే ఉండి డిఫెన్స్ చేసుకుంటున్నారు, అది మనకు క్లియర్గా కనపడుతుంది. నెక్స్ట్ ఏమో తనుజ వెళ్ళిపోతారు. ఆ తర్వాత భరణి గారు అండ్ ఫస్ట్లోనే ఎవరైతే దివ్య గారు ఉన్నారో దివ్య గారు వెళ్ళిపోయారు. దివ్య గారి తర్వాత సుమన్ శెట్టి గారు తర్వాత తనుజ, నెక్స్ట్ ఉన్నది భరణి గారు అండ్ ఇమాన్యుయల్ ఉన్నారు. ఆ తర్వాత ఇప్పుడు అసలు విషయం, ఎప్పుడైతే సుమన్ శెట్టి గారు వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ బాల్స్ వేరే వాళ్ళకి తీసి వేసుకోవచ్చు, వాళ్ళ బాల్స్ని తీసి పక్క వాళ్ళకి వేయొచ్చు అని కూడా చెప్పారు. అలా కూడా ట్రై చేశారు, అయినా కూడా అవ్వలేదు, తనుజ వెళ్ళిపోయారు. నెక్స్ట్ ఉన్నది భరణి గారు అండ్ ఇమాన్యుయల్. నాకైతే అనిపించింది వీళ్ళిద్దరిలో ఎవరు గెలిచినా పర్లేదు అనేసి, ఎందుకంటే ఇద్దరు మంచిగానే ఆడతారు, మంచిగానే ఉంటారు. లాస్ట్ టైం ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలనుకున్నారు కానీ ఇప్పటికి థర్డ్ వీక్ కూడా అయిపోతుంది కానీ అవ్వలేదు. భరణి గారు ఆబ్వియస్లీ ఎవరు గెలిచినా పర్లేదు అనుకుంటాడు, అట్ ద సేమ్ టైం సుమన్ కూడా. సో ఇప్పుడు ఏంటి అంటే భరణి అండ్ ఇమాన్యుయల్ వచ్చిన టైంకి బిగ్ బాస్ ఏం చెప్పారు అంటే, ఇక ఉన్న వాళ్ళందరూ ఆగిపోవాలి, ఎవరు బాల్స్ వేయకూడదు, వాళ్ళు ఇద్దరిని సెలెక్ట్ చేసుకోవాలి. భరణి గారికి సపోర్ట్ ఎవరు కావాలనేది, ఎవరు ఆయనకి సపోర్ట్ చేస్తారు ఇద్దరిని సెలెక్ట్ చేయాలి. అట్ ద సేమ్ టైం ఇమాన్యుయల్ కూడా ఇద్దరిని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఆ విధంగా ఇమాన్యుయల్ శ్రీజ అండ్ పవన్ని సెలెక్ట్ చేసుకున్నాడు. భరణి గారు యాజ్ యూజువల్ రామ్ రాథోడ్ అండ్ సంజన గారిని సెలెక్ట్ చేసుకున్నాడు. సో పాపం నాకు భరణి గారిది రాంగ్ సెలెక్షన్ అనిపించింది. సపోర్ట్ చేస్తారు బట్ ఎవరు స్పీడ్గా త్రో చేస్తారు, ఎవరు స్పోర్టివ్గా ఆడతారు వాళ్ళని సెలెక్ట్ చేసి ఉండాల్సింది అని నాకు అనిపించింది. బట్ భరణి గారు రాంగ్ చాయిస్ చేశారేమో అనిపించింది. సో యాజ్ యూజువల్ మామూలుగా కాదు, శ్రీజ అండ్ పవన్ బాగా ఆడారు. అంటే శ్రీజ అండ్ పవన్ ఇమాన్యుయల్ని సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి భరణి గారి మీద బాల్స్ వేయాలి. రామ్ రాథోడ్ అండ్ సంజన భరణి గారిని సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఇమాన్యుయల్ మీద బాల్స్ వేయాలి, ఇది టాస్క్. సో ఈ విధంగా వాళ్ళల్లో వాళ్ళు కూడా బాల్స్ తీసి ఒకరికొకరు వేసుకోవాలి, ఇది టాస్క్. సో ఈ టాస్క్లో శ్రీజ అండ్ పవన్ రెచ్చిపోయి ఆడారు. 2-3 టైమ్స్ భరణి గారి చెంప మీద తగిలాయి, అయినా కూడా ఎవరు ఆగలేదు. శ్రీజ ఇసిరిన బాల్స్ మామూలు ఫోర్స్ కాదు, ఇసిరేటప్పుడు అది వెయిట్ తక్కువ ఉండొచ్చు బట్ ఆ ఇసిరే ఫోర్స్కి దెబ్బ గట్టిగానే తగులుతుంది. ఆ ప్లేస్లో ఇంకో ఎవరైనా ఉంటే మాత్రం చాలా గొడవ చేస్తారు భరణి గారు, కాబట్టి అది చాలా స్పోర్టివ్గా తీసుకున్నారని నాకు అనిపించింది. అండ్ ఈ గేమ్లో కూడా
చాలా టగ్ ఆఫ్ వార్ ఇచ్చారు. అట్ లాస్ట్ ఇమాన్యుయల్ అయితే ఈ వీక్ కెప్టెన్ అయిపోయాడు. సో హ్యాపీ. భరణి గారు కూడా చాలా హ్యాపీ అని నేను అనుకుంటున్నాను. సో ఈ టాస్క్లో గెలిచిన ఇమాన్యుయల్ కెప్టెన్ అయ్యాడు. వెంటనే పవన్ తన బ్యాడ్జ్ని తీసి ఇమాన్యుయల్కి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత వీళ్ళంతా ఒక ఏమంటారు ప్రోడక్ట్ని ఇచ్చారు. వాళ్ళు స్పిన్ చేయాలి. స్పిన్ చేసిన తర్వాత కొన్ని ఐటమ్స్ అయితే వాళ్ళకు వచ్చాయి. ఇది వాళ్ళ జరిగిన విషయం. సో ఇదిలా ఉండంగా అంతకు ముందే ఏం చేశారంటే రెడ్ సీడ్ వచ్చిందన్నాను కదా, మొన్న యాపిల్స్ వచ్చాయి. బ్లూ సీడ్ కొంతమందికి అండ్ బ్లాక్ సీడ్ కొంతమందికి అండ్ రెడ్ సీడ్ కొంతమంది. బ్లూ సీడ్ అండ్ బ్లాక్ సీడ్ వాళ్ళది అయిపోయింది. ఇప్పుడు రెడ్ సీడ్ వాళ్ళందరికీ ముందుకు పిలిచారు. ముందుకు పిలిచిన తర్వాత ఏమన్నారంటే అది కూడా ఎప్పుడో తెలుసా, మిడ్ నైట్లో లైట్లు వెలిగాయి, బజర్ మోగింది, ఏంటా అని చెప్పి వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి చూస్తే రెడ్ సీడ్ వాళ్ళందరికీ ఒక టాస్క్ అనమాట. ఏంటి అంటే ఎవరు ఇంట్లోంచి వెళ్ళిపోవాలి అని అనుకుంటున్నారో వాళ్ళ పేరు చెప్పి వాళ్ళని పంపించేయాలి హౌస్లో నుంచి. అర్ధరాత్రి 2 గంటలకి. ఏంటి బిగ్ బాస్ ఇది? సో వీళ్ళంతా డిసైడ్ అయ్యి ఎవరిని పంపించాలనేది మాట్లాడుకోవాలి. రెడ్ సీడ్ వచ్చిన వాళ్ళు హరీష్ గారు, భరణి గారు, పవన్, కళ్యాణ్, రామ్ రాథోడ్ వీళ్ళంతా అనమాట. వెళ్ళి వెనకాల కూర్చొని ఫస్ట్ అయితే హరీష్ గారు చెప్పారు, నాకైతే సంజన గారు అస్సలు నచ్చట్లేదు. ఆ మంచి పర్సనే, అన్ని విధాలుగా మంచి ఆవిడే, కాకపోతే డే 1 నుంచి మొదలుపెట్టిన దొంగతనం అనేది ఇప్పటికీ కూడా నడుస్తుంది. ఈ రోజే వచ్చిన ఒక పర్సన్కి కూడా ఆవిడ ఇబ్బంది పెట్టారు. ఈ రోజే వచ్చింది ఆమె బట్టలన్నీ తీసి దాచేయడం నాకు అస్సలు చిల్లరగా అనిపించింది. నాకు నచ్చలేదు అలా చేయడము. దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది అని చెప్పారు. అదేవిధంగా భరణి గారు కూడా అన్నారు నాకు నచ్చలేదని. అదేవిధంగా రామ్ రాథోడ్ మంచిగా ఉన్నవాళ్ళు, ఆమెతో ఉన్న వాళ్ళ కోసమే ఆవిడ ఫైట్ చేస్తారు, లేదంటే వేరే వాళ్ళ కోసం అస్సలు పట్టించుకోరు అన్నట్టుగా మాట్లాడాడు. అదేవిధంగా కళ్యాణ్, పవన్ అందరూ ఏకధాటిగా సంజన గారిని పంపించేయాలని చెప్పి వచ్చి సంజన గారు అని చెప్పి వాళ్ళ రీజన్స్ చెప్తారు. ఆల్రెడీ లోపల కొన్ని అంతకుముందే బాక్సెస్ తెచ్చుకొని నించుంటారు వీళ్ళంతా ఉన్న వాళ్ళంతా. వాళ్ళల్లో ఎవరిని పంపించాలి అంటే సంజన గారు సూట్ కేసు తీసుకెళ్ళి బయట పెట్టేయాలి. అట్ లాస్ట్ చాలా ఎమోషనల్ అయిపోయారు. తనుజ, ప్రియా అందరూ ఎమోషనల్ అయ్యారు. మామూలుగా చెప్పలేదు అసలు. ఎవరంటే మన ఇమ్మాన్యుయల్ ఏడుపు మామూలుగా లేదు అసలు. ఈ అబ్బాయి ఇన్ని రోజులు మమ్మీ 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 అని తిరుగుతూ ఉంటే ఆవిడ కొడుకు అన్నందుకు అలా సరదాగా కనెక్ట్ అయ్యాడేమో అనిపించింది. బట్ ఇమ్మాన్యుయల్ కనెక్షన్ ఇంతలా కనెక్ట్ అయ్యాడా అని వాళ్ళ తెలుస్తుంది అందరికీ. ఎంత ఎమోషనల్ అయ్యాడంటే ఎక్కి ఏడ్చాడు. చాలాసేపు ఏడ్చాడు. అందరూ వచ్చి ఓదారుస్తున్నా కూడా నా వల్ల కావట్లేదు, ఆవిడ వెళ్ళిపోయారు, నా వల్ల కావట్లేదు అని ఏడుస్తున్నాడు. నెక్స్ట్ మన సూపర్ మ్యాన్, మాస్క్ మ్యాన్ మామూలు మాస్క్ మ్యాన్ కాదండి. మనకు వచ్చిన డౌట్ ఆయనకు కూడా వచ్చేసింది. ఎవరైనా అర్ధరాత్రి ఎలిమినేట్ చేస్తారా? లేదు కదా. సీక్రెట్ రూమ్ అనుకుంటాము కదా. సో మనం అనుకునే లోపే వెంటనే హరీష్ గారు రామ్ రాథోడ్తో వెళ్ళిపోయేదేం లేదు, సీక్రెట్ రూమ్లో పెట్టుంటారు అనేసాడు. సూపర్గా అనలైజ్ చేశాడు ఆయన. వెంటనే భరణి గారు కూడా అన్నారు, నాకు అనిపిస్తుంది ఆవిడ మళ్ళీ తిరిగి వస్తారని. సీక్రెట్ రూమ్ అన్న విషయం వాళ్ళకి గుర్తు రాలేదేమో, అండ్ వీళ్ళందరికీ అనిపించింది ఆవిడ వస్తారనే. ఈవిడ ఆల్రెడీ సీక్రెట్ రూమ్లో నుంచి సీక్రెట్గా వింటా ఉన్నారు. ఆవిడ అడిగింది ఏంటంటే వీళ్ళ 5గురు మాట్లాడే మాటలు నాకు వినాలని ఉంది బిగ్ బాస్ అని. ఆవిడ ఖచ్చితంగా వీకెండ్లో వినిపిస్తారని నేను అనుకుంటున్నారు. సో ఇది జరిగింది ఇవాళ. అండ్ ఇమ్మాన్యుయల్ ఏడుపుకి హద్దులు లేవు. ఆయన కెప్టెన్ అయ్యాడని సంతోషపడాలి. ఆమెకి ఎంతో ఇష్టమైన అమ్మలాగా చూసుకున్న ఒక ఆమె బయటికి వెళ్ళారని బాధపడాలో అర్థం కాలేదు. తను ఒకటే అన్నాడు, బయట అందరికి ఏడిపిస్తారు ఆవిడ, రోజంతా ఏడిపిస్తారు, మాటలు పడతారు, అన్నీ చేస్తారు. నైట్ అంతా కూర్చొని ఆవిడ చాలా ఏడుస్తూ ఉంటారు. ఫ్యామిలీ, పిల్లలు, ముఖ్యంగా మంత్స్ బేబీని వదిలేసి వచ్చారంట కదా. సో అది తలుచుకుంటూ రోజు ఏడుస్తూ ఉంటారు అన్న విషయం ఈవిడ ఇక్కడ వింటూ ఈమె కూడా ఏడుస్తున్నారు. కానీ తెల్లవారితే ఆ ఎమోషన్ అనేది చూపించకుండా మళ్ళీ సరదాగా కలిసిపోయి ఈ చిన్న చిన్న దొంగతనాలు ఇదొక్కటి ఆవిడ మార్చుకొని ఉండాల్సింది అని చెప్తాడు. అదేవిధంగా రామ్ రాథోడ్ వీళ్ళంతా మాట్లాడుతూ కూడా పర్సనల్గా ఆవిడ చాలా మంచిదే, బట్ ఆవిడ ఎంచుకున్న ట్రాక్ కరెక్ట్ కాదు అన్నట్టుగా మాట్లాడటం ఈవిడ విని, అరే నేను కరెక్టే రా, నేను చాలా నాటీ రా అని చెప్పేసి సజెస్ట్ చేశారు. సో ఇవాళ అయితే ఇది జరిగింది ఫ్రెండ్స్. రేపటి వరకు స్టే ట్యూన్డ్. బాయ్.